భక్తుని బాధను అర్థం చేసుకునే గురు కరుణ అసలు ఎక్కడ్నుంచొచ్చింది? మనం ఆలోచిస్తే చీకటిలో దీపం వెలుతుర్నిస్తుందని, మనకు దారి చూపిస్తుందని మనందరికీ తెలుసు. కాని ఆ దీపం వెలగడానికి కారణమైన మొదటి అగ్నికణం ఎక్కడ పుట్టింది? ఆ మొదటి కాంతిరేఖ ఏ చీకటిని చీల్చుకుంటూ బయటికొచ్చింది? చాలా అద్భుతమైన ప్రశ్నతో మొదలుపెట్టారు. ఈ అన్వేషణాత్మకమైన ఆలోచన ఈనాటి మన విశ్లేషణకు సరైన పునాది వేస్తోందని చెప్పాలి. అంటే పోయినసారి మనం గమనించినట్లయితే నామధారకుడి మనసులో ఉన్న కలత అంతా సిద్ధముని మాటలతో తొలగిపోయి ఒక ప్రశాంతమైన సరోవరంలా మారిపోయింది కదా. అవును, పూర్తిగా ప్రశాంతంగా మారిపోయింది. ఆ ప్రశాంతతలోనే ఈ కొత్త ప్రశ్న మొలకెత్తిందనమాట. భక్తుని బాధను తొలగించడమే కాదు, ఆ బాధను తనదిగా భావించి ఓదార్చే ఆ కరుణాప్రవాహం అసలు భూమిపైకి ఎలా వచ్చింది అని నామధారకుడు ఆలోచించడం మొదలుపెట్టాడు. కరెక్ట్. ఆ ప్రశ్నకు సిద్ధముని ఇచ్చిన జవాబే ఈనాటి మన కథాప్రయాణం. ఈ ప్రయాణంలో మనం అత్రి మహర్షి తపస్సు, అనసూయామాత పవిత్రత మరియు అసలు దత్తస్వరూపం అవతరించిన ఆ దివ్యక్షణాన్ని, అంటే ఆ క్షణాన్ని ఒక స్పష్టమైన దృశ్యంలా మన కళ్ల ముందు ఉంచుకోబోతున్నాం. నిజమే. గురువంటే కేవలం దారి చూపే వ్యక్తి మాత్రమే కాదు, మన బాధను తనదిగా భావించే కరుణామూర్తి అని తెలుసుకున్నప్పుడు ఆ కరుణ ఎక్కడ పుట్టిందో తెలుసుకోవాలనే ఆసక్తి కలగడం చాలా సహజం. కరుణ పుట్టుకను అర్థం చేసుకోవాలంటే బహుశా అది ఉద్భవించిన వాతావరణాన్ని మనం ముందుగా చూడాలి గదా. ఖచ్చితంగా చూడాలి. అంటే ఇప్పుడు రాజభవనాలు అనగానే మనకు గుర్తొచ్చేది పెద్ద పెద్ద బంగారు ద్వారాలు, ఎప్పుడూ ఏదో ఒక శబ్దంతో మారుమోగే సభలు, ఉరుకులు పరుగుల జీవితాలు. కాని సిద్ధముని వర్ణించిన ఆ అత్రి మహర్షి ఆశ్రమం దానికి పూర్తి భిన్నంగా ఉంది. అక్కడ ఎలాంటి కోలాహలం లేదు. ఆ వాతావరణం మన కథలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఆ అడవిని, ఆ ఆశ్రమాన్ని ఒక్కసారి మనం ఊహించుకుంటే దట్టమైన చెట్ల ఆకుల మధ్యనుంచి సూర్యకిరణాలు జాలువారుతున్నాయి. అబ్బా, ఆ దృశ్యం వింటుంటేనే మనసుకు ప్రశాంతంగా ఉంది కదా. పక్కనే ప్రవహిస్తున్న నది మృదువైన శబ్దం చేస్తోంది. చెట్లపై పక్షుల కిలకిలారావాలు కూడా ఒక ప్రశాంతమైన ధ్యానంలా వినిపిస్తున్నాయి. సాయంత్రం వేళ వెలిగే నూనె దీపాలు ఆ వాతావరణానికి మరింత పవిత్రతను అద్దుతున్నాయి. ఇంతటి ప్రశాంతమైన వాతావరణంలో అత్రి మహర్షి తపస్సు చేస్తున్నారు. ఇక్కడ తపస్సు అనే పదం దగ్గర నేను కొంచెం ఆగి ఆలోచిస్తున్నాను. చెప్పండి. అంటే ఆధునిక కాలంలో లేదా మనం సాధారణంగా వినే కథల్లో తపస్సు అనగానే మనలో చాలామందికి ఒక దృశ్యం కళ్లముందు మెదులుతుంది కదా. అడవుల్లోకి వెళ్ళిపోయి ఎవ్వరికీ కనిపించకుండా కళ్ళు మూసుకుని శరీరాన్ని కష్టపెట్టుకుంటూ ప్రపంచంతో సంబంధం లేకుండా బతకడం, ఇదే కదా తపస్సంటే అనిపిస్తుంది. చాలామంది అలాగే అనుకుంటారు. కాని ఇక్కడ అత్రి మహర్షి జీవన విధానం చూస్తుంటే నాకు మరొక ఆలోచన వస్తుంది. నిజమైన తపస్సు అంటే ప్రపంచాన్ని వదిలేయడం కాదేమో, బహుశా ఒక చెట్టు వేరులా ఉండడమేమో అనిపిస్తుంది. ఓహో, చెట్టు వేరులాగా అంటారా? అవును. ఇప్పుడు చూడండి, చెట్టు వేరు నేల లోపల ఉంటూ పైకి కనిపించకపోయినా సరే ఆ చెట్టు మొత్తానికి, దానికి కాసే పండ్ల ద్వారా ప్రపంచానికి ప్రాణాన్నందిస్తుంది కదా. అత్రి మహర్షి సాధన కూడా అలా పైకి కనిపించని ఒక వేరులాంటిదేమో. ఆహా, ఆ ఆలోచన విధానం ఇక్కడ సరిగ్గా సరిపోలుతుంది. నిజంగానే చెట్టు వేరు తనకోసం నీటిని పీల్చుకోదు, అది మొత్తం వృక్షం కోసం పనిచేస్తుంది. అత్రి మహర్షి తపస్సు కూడా సరిగ్గా అలాంటిదే. అది కేవలం శరీరాన్ని కష్టపెట్టే ప్రక్రియ కానే కాదు. రైట్. తనలో ఎలాంటి అహంకారం లేకుండా, వ్యక్తిగత కోరికల హడావిడి లేకుండా సత్యం వైపు నిలబడి ప్రపంచమంతటికీ మేలు జరగాలని చేసే అంతరంగిక మౌన సాధనాది. లోక కళ్యాణాన్ని ఆకాంక్షించే ఆ నిష్కామ కర్మయే ఆయన తపస్సుకు మూలం. చాలా స్పష్టంగా చెప్పారు. అయితే ఈ ఆశ్రమానికి, ఆ తపస్సుకు ఒక సజీవమైన ప్రాణం పోసిన శక్తి మరొకటుంది. అదే అనసూయమాత. అంటే అత్రి మహర్షి తపస్సు ఒక వేరు అయితే అనసూయమాత కరుణ ఆ చెట్టుకు పూసిన పువ్వులాంటిదనమాట. భలే చెప్పారు. ఖచ్చితంగా అంతే. ఆ మృదుత్వం వైపు అడుగులు వేస్తే ముందుగా ఆవిడ పేరులోనే ఒక లోతైన అర్థం దాగి ఉన్నట్లనిపిస్తోంది. నేను విన్నది నిజమేనా? 100% నిజం. అనసూయ అంటే అసూయ లేని హృదయం అని అర్థం. ఈ పదాన్ని మనం కొంచెం లోతుగా విశ్లేషించాలి. తప్పకుండా. మానవ సంబంధాలలో, మన జీవితాల్లో వచ్చే చాలా బాధలకు, సంఘర్షణలకు మూలకారణమేంటి? ఎదుటివారిని చూసి అసూయపడటమే.
ఎదుటివారి ఎదుగుదల చూసి తట్టుకోలేకపోవడం, వారి సుఖాన్ని చూసి లోలోపల రగిలిపోవడం అనేది మనుషులను ప్రశాంతంగా బతకనివ్వదు. కరెక్ట్. ఈ రోజులది మనం చాలా ఎక్కువగా చూస్తున్నాం. అవును, కాని అనసూయామాత ఇతరుల మహిమను చూసి ఏమాత్రం కలతపడని వ్యక్తి. తన సత్యాన్ని తాను అత్యంత ప్రశాంతంగా జీవించిన మహనీయురాలు. ఆమె హృదయంలో ద్వేషానిగ్గాని పోటీకిగాని అస్సలు చోటులేదు. అదెంత గొప్ప లక్షణమో కదా, ఎవ్వరితోనూ పోటీ పడకుండా తన ధర్మాన్ని తాను నిర్వర్తించడం. అందుకే ఆ ఆశ్రమం కేవలం ఒక తపోవనం మాత్రమే కాదు, అదొక జీవమైన ప్రపంచంగా విలసిల్లింది. ఆ ఆశ్రమంలోని ఆతిథ్యం గురించి వింటుంటే నా మనసుకు చాలా హత్తుకుంది. అక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి, వారు ఎవరైనా సరే, ఆకలితో వచ్చినవారికి కడుపునిండా భోజనం, అలసిపోయి వచ్చినవారికి ప్రశాంతమైన విశ్రాంతి, బాధతో వచ్చినవారికి ఆప్యమైన ఓదార్పు లభిస్తాయి కదా. అవును, ఏ లోటు లేకుండా చూసుకుంటారు. ఇదంతా వింటున్నప్పుడు నేటి కాలపు ఆతిథ్యం అనే భావన నాకు గుర్తొస్తోంది. ఇప్పుడు ఆతిథ్యం అంటే మన ఇంటికి ఎవరైనా వస్తే వాళ్లకు నిజంగా ఏం కావాలి అనేదానికంటే మన ఇల్లు, మన స్థాయి వాళ్లకు ఎలా కనిపిస్తుందో అని ఎక్కువ ఆరాటపడతాం మనం. అదొక ప్రదర్శనలా మారిపోయింది. నిజమే. నేటి సామాజిక పరిస్థితుల్లో ఆతిథ్యమనేది హోదాను చాటుకునే వ్యవహారంగా మారడాన్ని మనం తరచుగా చూస్తుంటాం. కాని అనసూయామాత ఆతిథ్యంలో ఏలాంటి ప్రదర్శన లేదు, ఏ విధమైన లాభాపేక్ష లేదు. రైట్. అక్కడ ఉన్నది కేవలం స్వచ్ఛమైన మాతృకరుణ మాత్రమే. ఆశ్రమం బయటనుంచి చూస్తే ఒక సాధారణ ఋషినివాసంలా అనిపించవచ్చు. కాని లోపలికి అడుగుపెడితే అది తపస్సు, శాంతి, ఆప్యాయత మూర్తిభవించిన ఒక పవిత్ర గృహం. అతిథి రూపంలో వచ్చినవాళ్లలో దైవాన్ని చూడటమనేది ఆ కాలపు ధర్మం. అవును. అందుకే సిద్ధముని ఈ విషయాలను నామధారకుడికి వివరిస్తున్నప్పుడు అవన్నీ మన కళ్లముందు ప్రత్యక్షంగా జరుగుతున్న జీవన ప్రపంచంలా అనిపించాయి. మరి ఇంతటి స్వచ్ఛత, ప్రశాంతత ఉన్న చోట ఎక్కడైతే స్వార్థం లేని కరుణ ప్రవహిస్తోందో అక్కడ విశ్వంలోని దివ్యశక్తుల దృష్టిపడటం సహజమే కదా. ఈ కథలో అత్యంత ఉత్కంఠభరితమైన ఘట్టం ఇక్కడే మొదలవుతుందని నాకనిపిస్తుంది. అవును, అసలు మలుపు ఇక్కడే ఉంది. ఈ మనం ప్రపంచానికి చాటి చెప్పడానికి సాక్షాత్తు విశ్వశక్తులు వారి ఆశ్రమానికి అతిథుల్లా వస్తారు. ఒక పరీక్ష రూపంలో ఆ శక్తులు దిగివస్తాయి. ఇక్కడ పరీక్ష అనగానే అది ఎదుటివారిని ఇబ్బంది పెట్టడానికో, వారి లోపాన్ని వెతకడానికో అని మనం అనుకుంటాం. కానీ ఈ దివ్య పరీక్ష వారి పవిత్రతను లోకానికి ఎలుగెత్తి చాటడానికేమో అనిపిస్తుంది నాకు. ఖచ్చితంగా. అయితే ఈ పరీక్షను మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సృష్టి, స్థితి, లయకారులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అంటే సాక్షాత్తు ఆ త్రిమూర్తులు సాధారణ అతిథుల రూపంలో ఆశ్రమానికి వస్తారు. అప్పటికే అత్రి మహర్షి ఆశ్రమంలో లేరు, అనసూయ మాత్రమే ఉన్నారు. వచ్చిన అతిథులు ఆకలితో ఉన్నామని, భోజనం కావాలని అడుగుతారు. ఆతిథ్య ధర్మం ప్రకారం ఆమె వారిని సాదరంగా ఆహ్వానిస్తుంది. కాని ఇక్కడే ఆ దివ్యశక్తులు ఒక అత్యంత క్లిష్టమైన, అనూహ్యమైన షరతును ఆమె ముందుంచుతారు. ఆ షరతు ఎలాంటిదో వింటేనే ఎవరికైనా ఒళ్ళు గగురుపొడుస్తుంది. బహుశా మానవ మాతృలైన ఏ స్త్రీకైనా అది ఊహించని ఒక ధర్మసంకటమైన పరిస్థితి కదా. అవును. ఆ అతిథులు ఆమెతో ఇలా అంటారు: మేము మీ ఆతిథ్యం స్వీకరించాలంటే మీరు ఎటువంటి వస్త్రాలు లేకుండా, అంటే వివస్త్రగా మాకు ఆహారం వడ్డించాలి. అబ్బా, ఎంతటి కఠినమైన పరీక్ష ఇది! ఇది సామాన్యమైన పరీక్ష కాదు. ఒకవైపు ఇంటికి వచ్చిన అతిథికి భోజనం పెట్టాలనే ఆతిథ్యధర్మం, మరోవైపు ఒక స్త్రీగా ఆమె నిలబెట్టుకోవలసిన పాతివృత్యం, ఆత్మాభిమానం. ఈ రెండింటి మధ్య ఏమాత్రం రాజీపడలేని అత్యంత గందరగోళమైన పరిస్థితి అనసూయామాత ముందు నిల్చింది. ఒకవేళ ఆ షరతుకు ఒప్పుకోకపోతే వచ్చిన అతిథులు ఆకలితో వెనుదిరుగుతారు, అది ధర్మానికి విరుద్ధం. ఒప్పుకుంటే పవిత్రతకు భంగం. నిజంగా ఇలాంటి పరిస్థితిలో ఎవరికైనా ముందుగా విపరీతమైన భయం వేస్తుంది. లేదా మా ఇంటికి వచ్చి ఇలాంటి అసాధ్యమైన షరతు పెడతారా అని విపరీతమైన కోపం వస్తుంది. ఏం చేయాలో పాలుబోక గందరగోళానికి గురవుతారు. సహజమే అది. కానీ అనసూయామాత మనసు ఏ మాత్రం చలించలేదు కదా. ఇక్కడే నాకనిపిస్తుంది, సాధారణంగా మనకు సమస్యలు రాగానే మనం ఆవేశంగానో కఠినంగానో మారిపోతాం. ఏదో ఒక ఆయుధంతో పోరాడాలని చూస్తాం. కాని అనసూయామాత ఉపయోగించిన ఆయుధం కేవలం ఆమె మాతృత్వం, ఇంకా ఆమెకున్న నిశ్చలమైన విశ్వాసం.
ఈ పరీక్షను ఆమె ఎలా ఎదుర్కొందో విన్నప్పుడు నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది.